శ్రీ గురుభ్యో నమః. శ్రీమతి రామానుజాయ నమః. శ్రీవాస్తు ప్రేక్షకులకి నమస్కారం. ఇందాక ఏదైతే మనం వికారాబాద్ దగ్గర చెప్పిన గృహం, ఆ గృహానికి ఆనుకొని వీళ్ళు ఒక స్థలం తీసుకోవడం జరిగింది. అంటే ఇది ఉత్తర భాగం. సరే తీసుకున్నారు, బాగానే ఉంది. అయితే దీన్ని సపరేట్గా నిర్మాణం చేసుకున్నారు. ఆ నిర్మాణం చేసుకోవాలని నిర్ణయం చేసుకొని ఒక షెడ్ అనేది నిర్మాణం చేశారు. అయితే మీరు గమనిస్తే ఈ షెడ్ని తీసుకొని వచ్చి ఈ పాత గృహానికి డైరెక్ట్గా అటాచ్మెంట్ చేసి నిర్మాణం చేయడం జరిగింది. ప్లస్ దీనికి ప్రహరీ గ్యాప్ లేదు. ఒకవేళ ఓపెన్ చేసుకోవాలంటే ఇంకో ప్రాబ్లం ఏముందంటే, ఈ స్థలం దానికన్నా వెనక భాగం అంటే పడమర భాగంలో ఒక 6 అంగుళాలు అనేది ఎక్కువ ఉండటం జరిగింది. 6 అంగుళాల నుంచి ఒక అడుగులోపు ఉంటుంది, అంటే 9 అంగుళాలు అట్లా అనుకోండి. సో ఈ రెండు కలపాలంటే దీనికన్నా స్థలం ఉండాలి, లేదంటే ఈ స్థలం అన్నా తగ్గించుకొని నిర్మాణం చేసుకోవాలి. సో అందుకని నేను ఏంటంటే దీన్ని సపరేట్గానే ఉంచుకోమని చెప్పాము. అయితే వీళ్ళ ఎంట్రన్స్ అనేది కూడా మీరు గమనిస్తే ఇది నైరుతి భాగం. ఈ భాగం నుంచి ఇలాగా లోపలికి ఏర్పాటు చేసుకున్నారు. సో దీన్ని ముందు ఈ షెడ్ని అయితే దీనికి లింక్ లేకుండా చేసుకోమని చెప్పాం. ప్లస్ ఆ రేకులు ఏదైతే ఉన్నాయో దాన్ని ఇటువైపు అటాచ్ చేసి ఆ ఉత్తరం వైపు అనేది ఓపెన్ చేసుకోమన్నాం. సాదాగా ఉంటుంది కదా అని ఐరన్ ఉయ్యాల ఒకటి తయారు చేయించుకున్నారు. దాన్ని ఏమో ఉత్తరం కరెక్ట్గా కుబేర స్థానంలో ఏర్పాటు చేస్తే దాన్ని కూడా తీసేసి ఇటు దక్షిణ భాగంలో దాన్ని ఏర్పాటు చేసుకోమని చెప్పాం. కాబట్టి కొత్తగా ఇలా ఖాళీ స్థలంలో ఏదైనా షెడ్ వేసుకోవాలి, ఇలా వేసుకోవాలి, మన పక్కనే తీసుకున్నా కూడా కొద్దిగా జాగ్రత్తతో వాస్తుపరంగా ఆలోచన చేసి దాన్ని చేసుకోవడం అనేది మంచి పద్ధతి. జై శ్రీమన్నారాయణ. వాస్తు సంబంధించి మరిన్ని విశేషాలు తెలుసుకోవడానికి, మీ ఇంటి ప్లానింగ్ మరియు వాస్తు సమస్యలు తెలుసుకోవడానికి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి.